రాఘవయ్య కాంతమ్మ దంపతులకి రవి సురేష్ కొడుకులు. కూతురు సింధు. రవి అదే ఊరికి చెందిన కాంచనని పెళ్లి చేసుకున్నాడు. సురేష్ పట్నానికి చెందిన కావ్యని ప్రేమించి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సింధుని పక్క ఊరికి చెందిన మాధవ్కిచ్చి పెళ్లి చేశారు. ఉదయం రాఘవయ్య గారు వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. కాంతమ్మ గారు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏవండి ఏవండి వింటున్నారా? ఏంటే కాంతం, పొద్దున్నే మొదలెట్టేశావు? నన్ను పేపర్ కూడా చదువుకునివ్వవా? ఇంకో 10 రోజుల్లో సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. ఊళ్ళో అందరి ఇళ్లలో పిల్లలు అల్లుళ్ళు కోడళ్లతో సందడి మొదలైంది. మానిల్లు మాత్రం బోసిపోయి ఉంది. వస్తారులే కాంతం, అందరికీ పనులుంటాయి కదా. పండగ ఇంకా 10 రోజులుంది. పనులెప్పుడూ ఉండేవేనండి, కాని పండగలెప్పుడూ రావుగా. ఏడాదంతా వాళ్ళెక్కడెక్కడో ఉంటారు. కనీసం ఈ 3 రోజులైనా కళ్ళారా నా పిల్లల్ని చూసుకోవాలని నాకుండదా? ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో ఈ రోజుల్లో ఎవ్వరికీ తెలీదు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండే ఆనందమే వేరు కదండీ. నీ ఆశ నాకు అర్థమవుతుంది కాంతం, కానీ కాలం మారింది. సురేష్ గాడు పట్నంలో ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడికి సెలవు దొరకటం కష్టం. సింధు పరిస్థితి తెలిసిందే కదా. అత్తవారింటి అనుమతి కావాలి. ఏమోనండి, నాకైతే భయంగా ఉంది. ఈసారి కూడా వాళ్ళు రారేమో అని. మొన్న దసరాకి అలాగే మొండి చేయి చూపించారు. అప్పుడే రవి కాంచన పొలం నుండి పని ముగించుకొని ఇంటికొచ్చారు. అత్తయ్య, ఏంటి పొద్దున్నే మావయ్య గారికి క్లాస్ పీకుతున్నారు? అదేం లేదే, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. కాళ్ళు కడుక్కొని రండి, మీకోసం వేడివేడి ఉప్మా చేశాను. నాకు తెలుసమ్మా ఈరోజు నువ్వు ఉప్మా చేస్తావని. అందుకే పొలం పని తొందరగా ముగించుకొని వచ్చేశాను. పొలం పనులు ఎప్పుడు చూసినా మట్టిలో దొరలడమేనారా నీకు? నీ వయసు వాళ్ళు పట్నంలో ఏసీ గదుల్లో కూర్చుని లక్షలు సంపాదిస్తున్నారు. నువ్వేమో ఇక్కడ ఎద్దుల వెనకాల తిరుగుతున్నావు. నాన్న, మళ్ళీ మొదలెట్టారా? మొదలెట్టడం కాదురా నా ఆవేదన. సురేష్ని చూడు, వాడి పెళ్ళం కావ్యని చూడు, సిటీలో ఎంత దర్జాగా బతుకుతున్నారో. నువ్వు చదువుకున్నావు కదా, నీకు మాత్రం మంచి ఉద్యోగం రాదా ఏంటి? ఎందుకురా ఈ పల్లెటూరు పట్టుకుని వేలాడతావు? మావయ్య గారు, మా ఆయనకి వ్యవసాయమన్నా ఈ ఊరన్నా ప్రాణమని మీకు తెలుసు కదా. వ్యవసాయం ప్రాణమైతే సరిపోదమ్మా, భవిష్యత్తు కూడా ఉండాలి. రేపు మీ పిల్లలకు ఏం ఆస్తులిస్తారు? ఈ ఎండిపోయిన పొలాలా? రవి, నా మాట వినరా. ఈ సంక్రాంతి అయ్యాక నువ్వు కూడా పట్నం వెళ్ళిపో. ఏదో ఒక ఉద్యోగం చూసుకో. నాన్న, పట్నంలో ఆస్తి సంపాదించొచ్చు, కానీ అక్కడ మనశ్శాంతిని కొనలేం కదా. సురేష్ అక్కడున్నాడు సరే, కానీ నేను కూడా వెళ్ళిపోతే ఈ ఇంటిని, ఈ పొలాల్ని, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి? మేము ముసలివాళ్లమయ్యాంరా, ఎన్నాళ్ళుంటాం? మా గురించి నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నాన్న, తల్లిదండ్రుల్ని చూసుకోవటం జీవితం నాశనం చేసుకోవడం కాదు, అది నా బాధ్యత, నా అదృష్టం కూడా. మీరు నన్ను పెంచారు, ప్రయోజకుని చేశారు. ఇప్పుడు మీకు చేదోడు వాదోడుగా ఉండడం కంటే పెద్ద ఉద్యోగం ఏముంటుంది చెప్పండి? నిజమే మావయ్య గారు. రవి గారు చెప్పేదొక్కసారి ఆలోచించండి. మేం పట్నం వెళ్ళిపోతే మీ కాళ్ల నొప్పులకి మందు రాసేదెవరు? అత్తయ్యకి వంటింట్లో సాయం చేసేదెవరు? వీడియో కాల్స్లో పలకరించే ప్రేమ కంటే ఎదురుగా ఉండి అన్నం వడ్డించే ప్రేమ గొప్పది కదా. చూసారా అండి, మన పెద్ద కోడలు ఎంత గొప్పగా చెప్పిందో. కోట్లు సంపాదించే కొడుకు కంటే కంటికి రెప్పలా కాపాడుకునే కొడుకు కోడలు పక్కనుంటే చాలండి. రవిని ఇంకిబ్బంది పెట్టద్దు. మీ ఇష్టం. నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు. రేపొద్దున రవి స్నేహితులందరూ కార్లలో తిరుగుతుంటే వీడు మాత్రం సైకిల్ మీద తిరుగుతూ ఉంటే తండ్రిగా నా గుండె తరుక్కుపోదా? నాన్న, కారులో తిరిగేవాడికి లేని ఆనందం మన పొలంలో పండిన పంటని ఇంటికి తెచ్చే రైతు కళ్ళలో ఉంటుంది. మీరు బాధపడకండి, నేనిక్కడే రాజులా బతుకుతాను. సరే, ఆ విషయం వదిలేయండి. అమ్మా,
పండక్కి తమ్ముడు చెల్లి వస్తున్నారా? అదేరా రవి, ఉదయం నుండి మీ నాన్నగారిని అదే అడుగుతున్నా. ఫోన్ చేసి కనుక్కోమంటే వాళ్లే వస్తారులే అంటున్నారు. నువ్వైనా ఫోన్ చేసి కనుక్కోరా. సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను. రవి తన తమ్ముడు సురేష్కి ఫోన్ చేశాడు. లౌడ్ స్పీకర్లో పెట్టాడు. కాంతమ్మ, కాంచన, రాఘవయ్య అందరూ ఆతృతగా వింటున్నారు. హలో సురేష్, ఎలా ఉన్నావురా? ఫోన్లో ట్రాఫిక్ సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ అన్నయ్య, బావున్నాను. చెప్పు, ఏంటి పొద్దున్నే ఫోన్ చేశావు? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, దారిలో ఉన్నాను. ఏం లేదురా, అమ్మ నీ గురించి బెంగ పెట్టుకుంది. సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా, ఎప్పుడు బయలుదేరుతున్నావని అడగమంది. ఓ సంక్రాంతికా? అన్నయ్య, ఈసారి కుదరకపోవచ్చు. ఆఫీస్లో డెడ్ లైన్స్ ఉన్నాయి. పైగా కావ్యకి కూడా సెలవులు లేవు. కాంతమ్మ ముఖం చిన్నబోయింది. అది గమనించిన రవి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అదేంటి సురేష్ అలా అంటావు? ఇది మనకి పెద్ద పండగ కదా. అమ్మ ఎన్నో పిండి వంటలు చేయాలని ఆశగా ఉంది. నువ్వు కావ్య వస్తేనే కదా ఇంటికి కళ్ళొచ్చేది. 1-2 రోజులైనా రాలేవా? ట్రై చేస్తానన్నయ్యా, కానీ ఖచ్చితంగా చెప్పలేను. అయినా అక్కడ ఊళ్ళో బోర్ కొడుతుంది. ఇక్కడైతే మాల్స్, పార్టీలుంటాయి. కావ్యకి పల్లెటూరి వాతావరణం పడదు కదా. దుమ్ము, దోమలు అని కంప్లైంట్స్ చేస్తుంది. మరిది గారు, కావ్యతో నేను మాట్లాడతానులేండి. కనీసం భోగి పండక్కైనా రండి. అత్తయ్య గారు మీకోసం అరిసెలు, సకినాలు అన్నీ చేస్తున్నారు. చూద్దాం వదినా, నాకు టైం దొరికితే వస్తాను. ఇప్పుడు మీటింగ్ ఉంది, ఆఫీస్కి రీచ్ అయ్యాను, పెట్టేస్తున్నా. ఫోన్ కట్టవగానే అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. విన్నారా అండి? వాడికి పట్నం మోజు పట్టుకుంది. కన్న తల్లి చేతి వంట కంటే అక్కడ మాల్స్లో దొరికే తిండి రుచిగా ఉంటుందంట. భార్యకి దుమ్ము పడదంట. ఈ దుమ్ములోనే కదండి వాడు పుట్టి పెరిగింది. వాడినలా అని లాభం లేదు కాంతం. పెళ్ళయ్యాక మగాడికి భార్య మాటే వేదమవుతుంది. కావ్య సిటీలో పుట్టి పెరిగిన పిల్ల. తనకి మన పద్ధతులు ఏం నచ్చుతాయి చెప్పు? అమ్మా, నువ్వు బాధపడకు. వాడికి పండగ విలువ తెలియట్లేదంతే. నేను మళ్ళీ మాట్లాడతానులే. ఇప్పుడు చెల్లికి చేస్తానుండు. రవి సింధుకి ఫోన్ చేశాడు. హలో సింధు, ఎలా ఉన్నావే? అన్నయ్య, బావున్నాను. అమ్మా నాన్న బావున్నారా? నిన్ను చూడాలన్న బెంగ తప్ప అందరూ బావున్నారు చెల్లి. సంక్రాంతికి ఎప్పుడొస్తున్నావు? బావగారు ఎలా ఉన్నారు? అన్నయ్య, నేను రావాలనుకుంటున్నాను. కానీ ఏంటి సింధు? అత్తయ్య గారి కొంట్లో బాగోలేదన్నయ్యా. ఈ సమయంలో నేను పుట్టింటికొస్తే బాగోదు కదా. ఆయన కూడా మీ అమ్మ వాళ్ళని ఇక్కడికి రమ్మను అంటున్నారు. నేను వదిలి రాలేనన్నయ్యా. సింధు, నేను అమ్మని మాట్లాడుతున్నానే. ఒక్కరోజు రావే తల్లి. నువ్వు లేకుండా పండగ చేసుకుంటే నాకు పండగలాగే అనిపించదు. నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని ఆశగా లేదా అమ్మా? కానీ ఆడపిల్ల బతుకింతే కదా. అత్తారింట్లో బాధ్యతలు చూసుకోవాలి కదా. నువ్వు బాధపడుకో, వీలైతే రావడానికి ప్రయత్నిస్తాను అని సింధు ఫోన్ పెట్టేసింది. కాంతమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. రాఘవయ్య గారు నిస్సహాయంగా చూస్తుంటారు. నా బతుకింతేనండి. అందరూ ఉండి అనాథలా బతకాల్సిందే. ఉమ్మడి కుటుంబమని గొప్పగా చెప్పుకోవడమే గాని పండగ పూట పలకరించే దిక్కులేదు. అత్తయ్యా, అలా దిగులు పడకండి. సింధు ఆడపిల్ల, తనకి బాధ్యతలుంటాయి. మరిదిగారు ఉద్యోగంలో బిజీగా ఉన్నారు. బీజీ బీజీ బీజీ, అందరూ బీజీనే. చిన్నప్పుడు పండగొస్తే చాలు ఇల్లంతా పిల్లల కేరింతలతో నిండిపోయేది. కొత్త బట్టల కోసం గొడవలు, పిండి వంటల కోసం దొంగచాటుగా వంటింట్లోకి రావటాలు, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలే. రవి అమ్మ దగ్గరికొచ్చి, అమ్మా, నువ్వేడవకు. నీ కళ్ళలో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను. రవి, నువ్వైనా అర్థం చేసుకోరా. నువ్విక్కడే ఉన్నావు కాబట్టి నా బాధ నీకు తెలుస్తుంది. కాని దూరంగా ఉన్న వాళ్ళకి మనస్సు కూడా దూరం అయిపోతుందిరా. మీ నాన్నగారన్నట్టు నువ్వు కూడా పట్నం వెళ్ళిపోతే ఇంక నాకు మిగిలేది శూన్యమే. అమ్మా, ఆ మాటనకు. నేనెక్కడికి వెళ్ళను. నాన్నగారు ఎన్నిసార్లు చెప్పినా నేను ఈ ఊరు, ఈ ఇల్లు, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. అత్తయ్యా,
మన సొంత ఊరిలో ఉన్న ఆనందం, మన తల్లిదండ్రుల సేవలో ఉన్న తృప్తి మరెక్కడా దొరకదు. మేమిక్కడే ఉంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం. అమ్మా, నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ సంక్రాంతికి మనిల్లు కలకలలాడుతుంది. ఇది నా బాధ్యత. ఎలారా? వాడు రానంటున్నాడు. సింధు కూడా రాలేనంటుంది. వాళ్ళెందుకు రారో నేను చూస్తాను. సురేష్కి పట్నం మోజుండొచ్చు, కానీ వాడి గుండెల్లో ఎక్కడో ఒక మూల మనూరి మీద ప్రేమ ఉండే ఉంటుందిగా. దాన్ని తట్టి లేపుతాను. సింధు సమస్య ఏంటో కనుక్కొని పరిష్కరిస్తాను. అమ్మా, నువ్వు పిండి వంటలు మొదలెట్టు. 10 రోజుల్లో మనిల్లు ఉమ్మడి కుటుంబంలో మారుతుంది. ఇది రవి మాట. అవునత్తయ్యా, మా ఆయన అనుకుంటే జరగని పనుండదు. మీరు లేవండి, వంటింట్లోకి పదండి. మనం అరిసెలు పాకం పడదాం. కాంతమ్మ మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. సరేరా, ఈ నమ్మకమే నా బలం. కాని ఒక్కటి గుర్తు పెట్టుకో రవి, వాళ్ళు రాకపోయినా పర్లేదు గాని వాళ్ళ మనసు నొప్పించేలా ప్రవర్తించకు. అమ్మా, ప్రేమతో పిలుస్తాను. రాకపోతే ప్రేమతోనే లాక్కొస్తాను. సాయంత్రం రవి కాంచన పెరట్లో కూర్చున్నారు. ఏవండి, అత్తయ్యగారికి మాటైతే ఇచ్చారు గాని సురేష్ గారిని ఒప్పించటం అంత సులభం కాదు. కావ్యకి అస్సలిష్టం లేదు. వాడికి రేపుదయం ఒక వీడియో పంపిస్తాను. మనూరి గొప్పతనం, అమ్మ ప్రేమ, నాన్న ఆవేదన అవన్నీ వీడియోలో ఉండేలా చేస్తాను. అది చూసినా వాడి మనసు కరగాలి. మరి సింధు? రేపే నేను సింధు వాళ్ళ ఊరు వెళ్తాను. మాధవ్ గారితో మాట్లాడతాను. అవసరమైతే మావయ్య గారి కాళ్ళు పట్టుకునైనా చెల్లిని తీసుకొస్తాను. మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. అత్తయ్య గారి కళ్ళలో ఆనందం చూడాలనుంది. కాంచన, మనిషికి ఎంత డబ్బున్నా చివరకు మిగిలేది జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాలు పంచుకోవడానికి 4 మనుషులు కావాలి. ఈ సంక్రాంతికి ఆ 4 ఒకచోట చేర్చటమే నా లక్ష్యం. ఇంతలో రాఘవయ్య గారు లోపలి నుండి పిలుస్తారు. రవి, ఒరే రవి, ఇట్రా. ఇద్దరూ లోపలికి నడుస్తారు. పట్నం మోజులో పడిన సురేష్, అత్తగారింటి బాధ్యతల్లో నలిగిపోతున్న సింధు రవి పిలుపుకి స్పందించారా? ఈ సంక్రాంతి నిజంగానే ఈ ఇంటికి పండుగ తీసుకొస్తుందా? తెలియాలంటే ఉమ్మడి కుటుంబం ఎపిసోడ్ 2 చూడాల్సిందే. డిసెంబర్ నెల. సమయం తెల్లవారుజామున 3:30 చలి పులిలా గాండ్రిస్తోంది. ఆ సమయంలో కాంతమ్మ గారి ఇంట్లో లైట్లు వెలిగాయి. కాంతమ్మ కోడలు కాంచన నిద్రలేచి ఒక స్వెటర్ వేసుకుని వంటింట్లోకొచ్చింది. అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. కుళాయి తిప్పితే నీళ్లు ఐస్ ముక్కల్లా వస్తున్నాయి. అయినా తప్పదు. మావయ్య గారికి, అరుణ్కి ఆకలేస్తుంటుంది. తొందరగా వంట చేసేయాలి. కాంచన కూరగాయలు తరుగుతూ పని మొదలెట్టింది. ఇంతలో అత్తగారు కాంతమ్మ వంటింట్లోకొచ్చారు. ఏమే కాంచనా, ఇప్పుడే లేచావా? నేను అలారం పెట్టుకున్నాను గాని ఈ చలికి లేవలేకపోయాను. నువ్వొక్కదానివే కష్టపడుతున్నావు. పర్లేదత్తయ్యా, నాకు అలవాటైపోయింది. అయినా నిన్న రాత్రి మావయ్య గారు ఆకలితో పడుకోలేకపోయారు కదా, అందుకే ఈరోజు ఇంకాస్త తొందరగా లేచాను. వేడివేడిగా కిచిడి టమాటా పచ్చడి చేస్తున్నాను. మంచి పని చేసావు తల్లి. కిచిడి అయితే తేలిగ్గా అరుగుతుంది, కడుపు నిండుగా కూడా ఉంటుంది. పాపం మీ మావయ్య గారు రాత్రి 2 గంటలకే లేచి కూర్చున్నారు ఆకలితో. కొన్ని రోజుల క్రితం అందరూ గాఢ నిద్రలో ఉండగా రాఘవయ్య గారు గట్టిగా మూలుగుతూ లేచారు. కడుపులో విపరీతమైన నొప్పి. అమ్మో, కాంతమ్మా, చచ్చిపోతున్నానే. కడుపులో ఎవరో పొడుస్తున్నట్టుంది. గుండెల్లో మంటగా ఉంది. ఏవండి, ఏవండి, ఏవైంది? అరుణ్, కాంచన, తొందరగా రండమ్మా, నాన్నగారికి ఏదో అవుతుంది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అరుణ్ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించి మందులిచ్చారు. రాఘవయ్య గారు, భయపడాల్సిన పనేం లేదు. మీరు రాత్రిపూట ఏం తిన్నారు? ఎప్పుడు తిన్నారు? ఎప్పుడు పడుకున్నారు? రాత్రి 10 గంటలకు మసాలా కూరతో భోజనం చేశాను డాక్టర్ గారు. చలికాలం కదా అని ఆవకాయ కూడా వేసుకున్నాను. తిన్న వెంటనే పడుకున్నాను. అదే తప్పు. ఈ వయసులో, అందులోనూ చలికాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది.
మీరు లేటుగా తిని వెంటనే పడుకోవటం వల్ల గ్యాస్ ఫామ్ అయి జీర్ణాశయం మీద ఒత్తిడి తెచ్చింది. అందుకే ఆ నొప్పి. డాక్టర్ గారు, నాకు కూడా ఈ మధ్య నడిస్తే ఆయాసం వస్తుంది, కొంచెం చెక్ చేయండి. డాక్టర్ అరుణ్ని పరీక్షించి రిపోర్ట్స్ చూసి సీరియస్ అయ్యారు. అరుణ్, నీ వయసుకు ఉండాల్సిన దానికంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. నువ్వు కూడా లేట్ నైట్ డిన్నర్స్ చేస్తున్నావు, తిన్న వెంటనే పడుకుంటున్నావు. ఇలాగే కొనసాగితే గుండెకి ప్రమాదం. మీ కుటుంబం మొత్తం ఒక నియమం పెట్టుకోవాలి. ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఈ రోజు నుండి మీరంతా సాయంత్రం 6 గంటలకల్లా, అంటే సూర్యాస్తమయమయ్యే లోపు భోజనం చేసేయాలి. సూర్యుడున్నప్పుడే మన జీర్ణశక్తి బాగుంటుంది. 9 దాటాక అస్సలు తినకూడదు. ముఖ్యంగా రాఘవయ్య గారు, అరుణ్, ఈ రూల్ పాటించాల్సిందే మీరు. ప్రస్తుతం తెల్లవారుజామున 4 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర కాంచన వేడివేడి కిచిడిని హాట్ బాక్స్లో పెట్టింది. రాఘవయ్య, అరుణ్, శ్రేయ, కాంతమ్మ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అబ్బా, బయట ప్రపంచం అంతా నిద్రపోతుంటే మనం మాత్రం ఇలా 4 గంటలకే టిఫిన్ చేయటం వింతగా ఉంది కదూ. వింటేం కాదన్నయ్యా, ఇది మన హెల్త్ సీక్రెట్. అయినా సాయంత్రం 6 గంటలకే తినేస్తున్నాం కదా, రాత్రి 10 గంటలకల్లా పడుకుంటున్నాం. అందుకే ఈ సమయానికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అవునమ్మా శ్రేయ, నిన్న సాయంత్రం 6 గంటలకు 2 రొట్టెలు తిన్నాను. రాత్రంతా బానే ఉంది, కానీ 3 గంటలయ్యేసరికి ఆకలి మొదలైంది. మళ్ళీ గ్యాస్ వస్తుందేమోనని భయం వేసింది. అందుకే లేచేశాను. అందుకే కదండి డాక్టర్ గారు చెప్పినట్టు 6 గంటలకు తినటం వల్ల గ్యాస్ సమస్య తగ్గింది. కానీ ఇంత పొద్దున్నే ఆకలి కొత్త సమస్య అయ్యింది. అందుకే అత్తయ్యా, మనం ఈ కొత్త రూల్ పెట్టుకున్నాం. బ్రహ్మముహూర్త భోజనం అనుకుందాం. సాయంత్రం తొందరగా తింటాం కాబట్టి ఉదయం లేవగానే ఆకలి వేయటం సహజం. ఆకలితో ఉంటే నిద్ర రాదు, పని చేయలేరు. అందుకే ఇలా తెల్లవారుజామునే వేడివేడిగా తింటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. కాంచన అందరికీ ప్లేట్లలో వేడివేడి కిచిడి వడ్డించింది. నెయ్యి వాసన ఇల్లంతా గుబాళిస్తోంది. వావ్ కాంచన, ఈ చలిలో ఈ వేడి వేడి కిచిడి అమృతంలా ఉంది. నిజంగా నీ ఓపికకి దండం పెట్టాలి. మా ఆరోగ్యం కోసం నువ్వు నీ నిద్ర త్యాగం చేస్తున్నావు. అయ్యో, అదేం మాటండి? మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు సంతోషంగా ఉంటుంది. అయినా నాకు ఈ టైంలో లేవటం అలవాటైపోయింది. చలికాలంలో పొద్దున్నే లేచి ఆ వేడి పొయ్యి దగ్గర వంట చేస్తుంటే నాకు హాయిగానే ఉంటుంది. చూసావా కాంతమ్మ, మన కోడలు ఎంత గొప్పదో. మన కోసం 3 గంటలకు నిద్రలేచి వంట చేసింది. ఈ కిచిడి తింటుంటే కడుపులో మంట తగ్గి హాయిగా ఉంది. భోజనం చేస్తూ సంభాషణ కొనసాగుతుంది. వదినా, నా ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్తే నవ్వుతున్నారు. మీరు కోళ్లలాగా సాయంత్రం పడుకొని కోళ్లలాగా తెల్లవారుజామున లేచి తింటారా అని జోక్ చేస్తున్నారు. నవ్వనివ్వు శ్రేయ, ఆరోగ్యం మనది, వాళ్ళది కాదు కదా. పూర్వం ఋషులు, మన తాత ముత్తాతలు ఇలాగే చేసేవాళ్ళు. సూర్యాస్తమయం తర్వాత తినేవాళ్లు కాదు. అందుకే వాళ్ళు 100 ఏళ్లు బతికారు. ఇప్పుడు మనం మోడ్రన్ లైఫ్ స్టైల్ అని రాత్రి 11 గంటలకి బిర్యానీలు తిని రోగాలు తెచ్చుకుంటున్నాం. నిజమే చెల్లి, నేను ఈ రూల్ పాటించటం మొదలెట్టాక నా బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి ఇలా తినటం వల్ల ఆఫీస్కి వెళ్ళే టైంకి నిద్రమత్తుండట్లేదు. ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అవునరా, మీ నాన్నగారికి కూడా ఇప్పుడు రాత్రుల్లో దగ్గు, ఆయాసం రావట్లేదు. అంతా ఈ ఎర్లీ డిన్నర్, ఎర్లీ బ్రేక్ఫాస్ట్ వల్లే. కాకపోతే ఒక్కటే ఇబ్బంది. మనం ఇలా 4 గంటలకు లైట్లు వేసుకుని గిన్నెల చప్పుడు చేస్తుంటే పక్కింటి సుబ్బారావు గారు నిన్ను అడిగారు, ఏంటి రాఘవయ్య గారు, మీ ఇంట్లో రోజు ఈ టైంకి దొంగలు పడ్డట్టు అలికిడవుతుంది అని. అందరూ గట్టిగా నవ్వారు. పర్లేదు మావయ్య గారు, రేపు ఆయనకి కూడా ఒక బాక్స్ ఇద్దాం. ఈ రుచి తెలిస్తే ఆయన కూడా 4 గంటలకే లేచి మన ఇంటికొచ్చేస్తారు. నిజమే వదినా, కిచిడి అయితే సూపర్గా ఉంది. ఇందులో నువ్వు వేసిన మిరియాలు గొంతుకి తగిలి చలితో పాటు జలుబు, దగ్గు పారిపోతాయి. అవును శ్రేయ, చలికాలం కదా అని అల్లం, మిరియాలు, వెల్లుల్లి ఎక్కువేశాను. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
భోజనం పూర్తయింది. అందరూ హాల్లో కూర్చున్నారు. బయట ఇంకా చీకటిగానే ఉంది. ఇప్పుడు కడుపు నిండింది కదా, మళ్ళీ నిద్రొస్తుంది. వెళ్ళి పడుకుందామా? వద్దండి, తిన్న వెంటనే పడుకుంటే మళ్ళీ అదే సమస్య వస్తుంది. డాక్టర్ గారు ఏం చెప్పారు? తిన్న తరువాత నిద్రకి కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మనం తిన్నాం కాబట్టి కాసేపు వాకింగ్ చేద్దాం, లేదా కబుర్లు చెప్పుకుందాం. బయట చలి కదా కాంచనా, వాకింగ్ అంటే కష్టం. బయట కాదు మావయ్య గారు, ఇంట్లోనే హాల్లో అటూ ఇటూ నడవండి. లేదా శ్రేయ, నువ్వు మావయ్య గారితో చదరంగమాడు. అరుణ్, మీరు న్యూస్ పేపర్ చదవండి. పోనీ ఆఫీస్ మెయిల్స్ చూసుకోండి. మరి నేను? మీరు నాకు వంటింట్లో మధ్యాహ్నం వంట కోసం కూరలు తరగడానికి సాయం చేయండి అత్తయ్యా. ఇలా మనం యాక్టివ్గా ఉంటే జీర్ణక్రియ బాగుంటుంది. గుడ్ ఐడియా. ఎలాగో ఇప్పుడు లేచాం కాబట్టి నా పెండింగ్ వర్క్ పూర్తి చేసుకుంటాను. దానివల్ల నాకు ఆఫీస్లో స్ట్రెస్ తగ్గుతుంది. నేను కూడా చదువుకుంటాను. పొద్దున్నే చదివితే బాగా గుర్తుందంటారుగా. చూసావా కాంతమ్మ, మన కోడలు ఇంటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టింది. ఒక అనారోగ్య సమస్యని ఒక మంచి అలవాటుగా మార్చేసింది. వారం రోజుల తరువాత డాక్టర్ గారి క్లినిక్లో డాక్టర్ అరుణ్ని రాఘవయ్యని చెక్ చేస్తున్నారు. వెరీ గుడ్ రాఘవయ్య గారు, మీ పొట్ట ఇప్పుడు చాలా మెత్తగా ఉంది. గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గినట్టుంది. అవును డాక్టర్ గారు, ఆ రోజు నుండి రాత్రి 6 గంటలకే తినేస్తున్నాం. మళ్ళీ ఉదయం 4 గంటలకు కోడలు వేడి వేడి టిఫిన్ పెడుతుంది. ఇప్పుడు నాకు నిద్ర కూడా బాగా పడుతుంది. ఉదయం 4 గంటలకా? అది చాలా మంచి పద్ధతి. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆకలి వేస్తే తినటం చాలా ఉత్తమం. మీ కోడలు చాలా తెలివైన పనే చేసింది. అరుణ్, నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. బాడీలో బద్ధకం వదిలింది. థ్యాంక్ యూ డాక్టర్. క్రెడిట్ అంతా మావిడ కాంచనదే. తను కష్టపడి ఆ టైంకి లేచి వండబట్టే ఈ రోజులా ఆరోగ్యంగా ఉన్నాం. నిజమే, ఈ రోజుల్లో అంత ఓపికన్న వాళ్ళు తక్కువ. మీ ఆరోగ్యాన్ని కాపాడిన డాక్టర్ ఆవిడే. ఇంటికొచ్చాక సాయంత్రం వేళ కాంచన సాయంత్రం 5 గంటలకే వంట మొదలెట్టింది. రాత్రికి చపాతీలు చేస్తోంది. రాఘవయ్య గారు వంటింట్లోకొచ్చారు. అమ్మా కాంచనా, చెప్పండి మావయ్యా. డాక్టర్ గారు నిన్ను మెచ్చుకున్నారు తల్లి. నీ వల్లే మా ఆరోగ్యం బాగుపడిందని చెప్పారు. ఇన్ని రోజులు నిన్ను తెల్లవారుజామున లేపి కష్టపెడుతున్నామేమోనని బాధపడేవాళ్ళం. కానీ ఈరోజు రిపోర్ట్స్ చూశాక అర్థమైంది నీ కష్టం వృధా పోలేదని. మావయ్య గారు, మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అయినా తెల్లవారుజామున వంట చేయటం వల్ల నాకు ఒక లాభముంది. ఏంటమ్మా అది? రోజు ఆ టైంకి అందరం కలిసి భోంచేస్తున్నాం కదా. టీవీలుండవు, ఫోన్లుండవు. ప్రశాంతంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నాం. ఆ సమయం మన కుటుంబానికి దొరికిన వరం లాంటిది. పగలంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఆ తెల్లవారుజామున గంట సేపు మనం నిజమైన కుటుంబంలా గడుపుతున్నాం. అవునదినా, ఆ మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటున్నాయి. నాకా టైం బాగా నచ్చేసింది. సో ఈ చలికాలం మనకి కొత్త లైఫ్ స్టైల్ నేర్పించిందన్నమాట. చలికాలం తెల్లవారుజామున భోజనం. ఇది మన ఫ్యామిలీ ట్రేడ్ మార్క్. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. అప్పుడు కాంచన తృప్తిగా అందరికీ చపాతీలు వడ్డిస్తుంది. సాయంత్రం 6 గంటలకే వాళ్ళ డిన్నర్ పూర్తవుతుంది. రేపటి తెల్లవారుజామున 4 గంటల బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళు సిద్ధమవుతారు. అనారోగ్యం ఒక హెచ్చరిక అయితే దాన్ని సరిచేసుకునే విధానం మన చేతుల్లోనే ఉంటుంది. రాఘవయ్య గారి గ్యాస్ సమస్య, అరుణ్ కొలెస్ట్రాల్ సమస్య ఆ కుటుంబాన్ని భయపెట్టాయి. కాని కాంచన తీసుకున్న బాధ్యత, ఆ కుటుంబం చూపిన తెగువ వాళ్ళని ఆరోగ్యవంతులుగా మార్చింది. చలికాలంలో తెల్లవారుజామున లేచి వండుకోవటం కష్టమే. కానీ ఆ కష్టంలోనే ఆరోగ్యం దాగుంది. మరి పాతకాలపు పద్ధతులు, ఆధునిక ఆరోగ్య సూత్రాలు కలిస్తే జీవితం ఎంత బాగుంటుందో కాంచన కుటుంబం నిరూపించింది. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఆరోగ్యానికి, ఆనందానికి చిరునామాగా మారింది.